మన పక్క వాళ్ళు నష్టపోయారనుకో, ఏదైనా బాధలో ఉన్నారనుకో, మనం చేయగలిగిన సాయం చేస్తాం. మనం చేయలేకపోతే అయ్యో పాపం అలా జరిగిందా, పర్లేదులే అమ్మ ప్రార్థన చేద్దాం అని అంటాం. కానీ దేవుడు మాత్రము మనం నష్టపోతే, మన జీవితాలు నష్టపోతే, మన బ్రతుకులు పాడైపోతే, మన జీవితాలు కష్టాల్లో ఉంటే, మన జీవితాలు నష్టాల్లో ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవుడు పేరు పెట్టిన ప్రజలు దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విడిచిపెట్టి లోకం వైపు, లోకాసుల వైపు వారు తిరిగితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీ తల్లి నిన్ను మరిచినా, నీ తండ్రి నిన్ను విడిచినా నేను విడువను ఎడబాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు కనుకే మనం ఇప్పటి వరకు ఊపిరి కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో సూర్యోదయాన్ని చూసాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు మాట ఇచ్చి తప్పవచ్చు, కానీ ఆయన మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. భూమి ఆకాశాల సృష్టికర్త అయిన యెహోవా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస కూడికల్లో నీవు ఎటువంటి పరిస్థితిలో వచ్చినా, ఎటువంటి వేదంతో వచ్చినా, ఎటువంటి దుఃఖంతో వచ్చినా, ఎటువంటి నష్టంతో వచ్చినా, నా జీవితం అంతా ఈ వాక్యము చదవబడినట్టుగా, ఈ వాక్యము చెప్పబడినట్టుగా గొంగళి పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీర పురుగులు తినివేసినట్టు నా జీవితం ఉందని నీవు అనుకుంటున్నావేమో. దేవుని మాటలు నీ హృదయంలో చేర్చుకొని ఆ మాటలకు అనుగుణంగా నీ జీవితాన్ని నీవు మలుచుకుంటే కనుక మహా సైన్యము తినివేసిన పంటను ఆయన మరలా ఇస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా నా జీవితంలో మా అమ్మగారు సేవకురాలు, మా అమ్మగారు చెబుతూ ఉండేవారు, ఈ మార్గం గుండా నువ్వు ప్రయాణించొద్దు, ఇలా నీవు జీవించొద్దు, ఇలా మనకి మంచిది కాదు. నేను సేవకురాలని దేవుని పరిచర్య చేస్తున్నాను, నా తర్వాత నీవు కూడా పరిచర్య చేయాలి, నీవు కూడా దేవుని మార్గాల్లో నడవాలనంటే నేను మా తల్లిగారి మాటను తునీకరించి జీవించినంత కాలము నా జీవితంలో ఆశీర్వాదం అనేది నేను చూడలేదు. ఆశీర్వాదం అంటే మనకేదో డబ్బులు వచ్చేసి, కోట్లు వచ్చేసేసి, లేకపోతే బిల్డింగులు కట్టుకోవడం కాదు. మరి ముఖ్యంగా మనకు కలిగి ఉన్న దాంట్లో మనం సమాధానం కలిగి, సంతోషం కలిగి జీవించడమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత దేవుడు ఆయా సందర్భాలకు అనుగుణంగా కావలసిన వాటిని అన్నిటినీ సమకూరుస్తాడు. అంటే దేవుని మాటను మనం వినకపోతే కలిగే నష్టము చాలా ప్రమాదకరము. దేవుని సంగమా, అందుకే దేవుని మాటలు వినటానికే మనము దేవుని సన్నిధిలో కూడి ఈ ఉపవాస వ్రత దినాల్ని ఏర్పాటు చేసుకున్నాం.